వెంకటగిరి డెక్కిలి మండలాలకు చెందిన అంగన్వాడీ కేంద్రాలకు ఎంపికైన అభ్యర్థులకు ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో పారదర్శకతను పాటిస్తూ నియామకాలు చేపట్టామని తెలిపారు. సుమారు 15 మంది అంగన్వాడీ హెల్పర్లు మరియు ఒక టీచర్కు ఈ నియామక పత్రాలు అందజేశారు. ఎంపికైన వారు అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారుల ఆరోగ్యం మరియు సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు. కూటమి ప్రభుత్వం చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో ముందుకు సాగుతోందని, ఇందులో భాగంగా అంగన్వాడీల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. అంగన్వాడీ కూడా పెంచుకోవడానికి దాఖలాలు లేవు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ టీచర్స్ కానీ ఆయాలు కానీ షార్ట్ అయి ఉన్నాయో మినీ సెంటర్ని కూడా మెయిన్ చేసి హెల్పర్స్ అందరినీ కూడా అక్కడ పెట్టే విధంగా ఈరోజు 15 మంది హెల్పర్స్కి ఒక టీచర్కి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా అంగన్వాడీ స్కూల్స్లో జాగ్రత్తగా వాళ్ళ సొంత బిడ్డల మాదిరి చూసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు ముఖ్యమంత్రిగా వాళ్ళకి ఆహారంలో కూడా పౌష్టికాహారం ఇవ్వాలనే కాన్సెప్ట్తో పిల్లల ఆరోగ్యం ఉండాలని చెప్పనేసి ఈరోజు మంచి ఆరోగ్యం ఉండేదానికి అన్ని రకాలుగా గుడ్లు అన్నీ కూడా ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం.